RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి మండల కేంద్రంలో సమతా సైనిక దళ్ భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో భారతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో కొమరం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ కొమరం భీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశమై అంబేద్కర్ ప్రతిమకు పుష్పాంజలి ఘటించి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని స్మరిస్తూ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సమతా సైనిక దళ జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి ఆసిఫ్ అలీ మాట్లాడుతూ భారత గణతంత్ర రాజ్యాన్ని పాలనా వ్యవస్థను నడిపించడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో 1947 ఆగస్టు 29న రాజ్యాంగం రచన కమిటీ ఏర్పాటు చేయబడి అంబేద్కర్ అధ్యక్షతన అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్య ఉద్దేశం మన యొక్క ఆధునిక భారతదేశానికి నంది పలికిన ఏకైక మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి దేశానికి ఒక పీఠిక అనేది కావాలి. ఆ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఉన్న దాదాపు 60 దేశాల నుండి వివిధ విషయాలు క్రోడీకరించి వాళ్ళు సమీకరించి మన యొక్క భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం వల్లనే మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఏ విధంగా నడవాలి, విద్యలో, ఆర్థికంలో, రాజకీయంలో ఏ విధంగా అవకాశాలు ప్రజలకు కల్పించాలి, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ వివిధ వర్గాల వాళ్లకు సమాన అవకాశాలు అందించేందుకే ఈ ముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. అన్ని గ్రంథాల కంటే పెద్ద గ్రంథం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా అవకాశాలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, రాజకీయంగా అన్ని రంగాలకు ఇవి మన భారతదేశంలో విద్యా అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, రాజకీయ అవకాశాలు అనేటివి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీలకు, మైనార్టీలకు అందరికీ సమాన అవకాశాలు అనేటివి రావడం జరిగింది. మన యొక్క భారతదేశానికి లక్షణాలు అనేటివి ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యం అన్న ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు వాళ్ళే పరిపాలిస్తారు. లౌకిక భారతదేశం అన్న లౌకిక భారతదేశం ముఖ్య ఉద్దేశం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. ఇది కేవలం హిందువుల దేశమే కాకుండా, ముస్లింల దేశమే కాకుండా, క్రైస్తవుల దేశమే కాకుండా అన్ని వర్గాల, అన్ని మతాలకు సంబంధించిన దేశం ఇది. అర్థమైంది కదా? మన దేశం భారతదేశం అన్న అన్ని కులాల, మతాలకు సమాన అవకాశాలు కేవలం మన భారతదేశంలోనే లభిస్తాయి. దేని వల్ల లభిస్తున్నాయి అంటే ఈ యొక్క మన రాజ్యాంగం వల్ల. ఈ రాజ్యాంగం ఇప్పుడు ఈ పుస్తకం ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ గ్రంథాన్ని చదవాలి, కంపల్సరీ చదవాలి. దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ఈ గ్రంథాన్ని రచించింది. ఆ రచించడం వల్లనే ఈ యొక్క దేశంలో స్వేచ్ఛ అనేది ఉంది, స్వాతంత్రం అనేది ఉంది, లౌకికవాదం అనేది నడుస్తున్నది. మనస్సులో మా యొక్క మెదడులో ఈ విషయాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉండాలి. మనకు తెలిసిన విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఓకేనా?